మాజీ మంత్రులు కేటీఆర్ హరీష్ రావు ఢిల్లీ వెళ్లారు. లిక్కర్ స్కామ్ లో కవిత బెయిల్ పిటిషన్ పై కేటీఆర్ పలువురు న్యాయవాదులతో చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది. వీరితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు కూడా ఢిల్లీ వెళ్లినట్లు తెలుస్తోంది. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీ వెళ్లారు. లిక్కర్ స్కామ్ లో కవిత బెయిల్ పిటిషన్ పై కేటీఆర్ పలువురు న్యాయవాదులతో చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది. వీరితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు కూడా ఢిల్లీ వెళ్లినట్లు తెలుస్తోంది. ఇక దీనిపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ లైవ్ లో అందిస్తారు. రామ్, చెప్పండి. ఇప్పటికే మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు అలాగే పలువురు ఎమ్మెల్యేలు కూడా ఢిల్లీ వెళ్లినట్టు తెలుస్తుంది. ఇక న్యాయవాదులతో బెయిల్ పిటిషన్ కి సంబంధించి జరుగుతున్న చర్చలేంటి? గుడ్ ఆఫ్టర్నూన్ శాలిని. కొద్దిసేపటి క్రితం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్తో పాటు మరో మాజీ మంత్రి హరీష్ రావు, అదేవిధంగా పలువురు మాజీ మంత్రులు, పలువురు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, కొంతమంది నేతలతో కలిసి వాళ్ళు ఢిల్లీకి కొద్దిసేపటి క్రితమే బయలుదేరి వెళ్ళారు. ముఖ్యంగా ఏదైతే ఇప్పటికే లిక్కర్ కేసులో అరెస్ట్ అయి తిహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్ రేపు విచారణకు రానుంది. దాదాపుగా బీఆర్ఎస్ నేతలు మాత్రం భారీ ఆశలు పెట్టుకున్నారు. రేపు ఖచ్చితంగా కవితకు బెయిల్ వచ్చే అవకాశాలు ఉన్నాయని, దాంతోనే ఈ బృందం అంతా వెల్లడి తెలుస్తూ ఉంది. స్వయాన కేటీఆర్ ఈ నెల 24వ తేదీన వాస్తవానికి 10 రోజుల పాటు విదేశీ పర్యటన కూడా వెళ్లాల్సి ఉండే. కానీ కవిత బెయిల్ పిటిషన్ ఇవాళ రేపు కంపల్సరీ వచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలోనే కేటీఆర్ తన అమెరికా పర్యటన కూడా వాయిదా వేసుకోవడం జరిగింది. ఇప్పటికే పలుమార్లు కేటీఆర్, హరీష్ రావులు, మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడు, సునీత లక్ష్మారెడ్డి, పలువురు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, ప్రశాంత్ రెడ్డి, జగదీష్ రెడ్డి వీళ్ళందరూ కూడా పలుమార్లు ఢిల్లీకి వెళ్ళి ములాఖత్ ద్వారా కవితతో భేటీ అయ్యారు. అదేవిధంగా అక్కడ ఢిల్లీలో ఉన్న న్యాయవాదులతో కూడా పలుమార్లు చర్చలు జరిపారు. ఇప్పటికే 2-3 సార్లు పిటిషన్ విచారణకు వచ్చిన సందర్భంగా బెయిల్ వస్తుందని చెప్పి ఆశపడిన బీఆర్ఎస్ నేతలకు కొంత నిరాశ ఎదురైందని చెప్పనుకోవాలి. ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ నుంచి కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడిగా ఇటీవల నామినేషన్ దాఖలు చేసిన అభిషేక్ సింఘ్వి ఈ పిటిషన్పై వాదిస్తూ ఉన్నాడు. ఖచ్చితంగా ఇప్పుడు రేపు ఈ నెల 27వ తేదీన కవితకు బెయిల్ వస్తుందని చెప్పి తెలుస్తూ ఉంది. అయితే దాదాపు 5 నెలలకు పైగా ఈమె అరెస్ట్ అయి తిహార్ జైల్లో ఆమెను హాజరుపరిచిన తర్వాత రౌజ్ అవెన్యూ కోర్టుతో పాటు ఇతర కోర్టులో కూడా ఈమెకు అనేక పర్యాయాలు కూడా చుక్కెదురైంది. కాబట్టి ఇప్పటికే మద్యం వ్యాపారం కుంభకోణంలో దాదాపు సంవత్సరానికి పైగా జైల్లో ఉండి ఆప్ నేత, మాజీ ఢిల్లీ హోంమంత్రి ఏదైతే మనీష్ సిసోడియాకు కూడా ఇప్పటికే బెయిల్ వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు కవితకు కూడా అదే వరుసలో బెయిల్ వస్తుందని చెప్పి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ నమ్మకంతో ఉంది. కాబట్టి రేపు పరిణామాలు ఏ విధంగా ఉంటాయి, ఏ విధంగా ముందుకు పోతుంది అనే పరిణామాలపై చర్చించేందుకు కూడా ఈరోజు ఢిల్లీకి చేరుకుంటున్నారు. సాయంత్రం వరకు అక్కడ న్యాయవాదులతో కూడా కేటీఆర్, హరీష్ రావుతో పాటు పలువురు ముఖ్య నేతలు కూడా చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే ఆమె తన గైనక్ ప్రాబ్లంతో పలుమార్లు ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో జైలు నుంచి తీసుకొచ్చి ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించారు. మళ్ళీ తిహార్ జైల్లోనే ఉండడం జరిగింది. పలుమార్లు ఆమె కేటీఆర్, హరీష్ రావు, ఇతర ప్రముఖులు కలిసిన సమయంలో ఆమె వ్యక్తిగతంగా కూడా ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నాను అని చెప్పడంతో పాటు ఆమె దాదాపు 10 కిలోలకు పైగా బరువు తగ్గడం కూడా కొంత మానసికంగా ఇబ్బంది పడుతున్నట్టు తెలుస్తూ ఉంది. ఆమె అనేక పుస్తకాలు తెప్పించుకొని చదవటము, తర్వాత మెడలో రుద్రాక్షమాల వేసుకోవడం వంటి చేసేటప్పటికీ మానసికంగా కొంత ఇబ్బంది పడుతున్నట్టు తెలుస్తూ ఉంది. కాబట్టి ఇవాళ కేటీఆర్, హరీష్ రావులు ఇద్దరు కూడా పలువురు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులతో కలిసి ఢిల్లీకి వెళ్ళారు. న్యాయవాదులతో చర్చించి రేపు బెయిల్ పిటిషను వాస్తవ పరిస్థితులు ఏంటి, ఏ విధంగా పరిస్థితులు ఉండే అవకాశం ఉందని చెప్పి చర్చించడానికి కూడా వెళ్ళారు. అయితే ఎప్పటికప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు, పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా తన కుటుంబ సభ్యులతో పాటు కేటీఆర్, హరీష్ రావులతో, ముఖ్యంగా న్యాయవాదులతో కూడా ఆయన ఎప్పటికప్పుడు ఆరా తీసినట్టు తెలుస్తూ ఉంది గజ్వెల్ ఫామ్ హౌస్ నుంచి. రేపు బెయిల్ పిటిషన్ పైన మాత్రం అటు కేసీఆర్తో సహా కల్వకుంట్ల కవిత కుటుంబ సభ్యులు మరియు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా భారీ ఆశలు పెట్టుకున్నట్టు తెలుస్తూ ఉంది. ఇప్పటికే మొన్న 2 రోజుల క్రితం ఢిల్లీకి వెళ్ళి వచ్చిన హరీష్ రావు కూడా మీడియాతో కలిసినప్పుడు ఖచ్చితంగా ఈసారి
బెయిల్ వచ్చే అవకాశం ఉందని కూడా ఢిల్లీలో మీడియా ప్రతినిధితో చెప్పారు. ఇక్కడ హైదరాబాద్లో కూడా మీడియా ప్రతినిధితో చెప్పడం జరిగింది. కాబట్టి రేపు బెయిల్ కనుక వస్తే పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, ఏ విధంగా ఆ పరిణామాలపై స్పందించాలి, కవితను మళ్ళీ హైదరాబాద్కు తీసుకురావాలి, అక్కడే కొన్ని రోజులు విశ్రాంతి కోసం అక్కడే ఉంచాలా ఏందనే పరిణామాలపైన ఎప్పటికప్పుడు వాకప్ చేసేందుకే ఇవాళ మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులతో పాటు పలువురు మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీలతో పాటు మాజీ మంత్రులు అందరూ కూడా ఢిల్లీకి వెళ్ళారు. శాలిని. థ్యాంక్ యూ రామ్.